మెదక్ జిల్లాలోని గవర్నమెంట్ బాయ్స్ కాలేజీలో తెలంగాణ ప్రభుత్వం ఇటీవలే డిఎస్సి 2024 ఫలితాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగిందని, అదేవిధంగా 310 పోస్టులకు గాను 930 మందిని వెరిఫికేషన్కు పిలవడం జరిగిందని, అదేవిధంగా ఈ రోజు నుంచి 5వ తారీఖు వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయబడుతుందని, హిందూగా నువ్వు 12 కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగిందని మెదక్ జిల్లా అధికారి డిపిఓ తెలియజేయడం జరిగింది. అదేవిధంగా అన్ని విద్యార్థి సంఘాల నాయకులు మరియు టీపీటీటీఎస్ ఉపాధ్యాయ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా విద్యార్థులను విద్యాబోధనకు క్యాలెండర్ విధానాన్ని పాటించినటువంటి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి వారు కృతజ్ఞతలు తెలియజేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి విద్యార్థి సంఘ నాయకులు కృతజ్ఞతలు తెలియజేశారు. అదేవిధంగా అప్లికేషన్ పెట్టుకునేటువంటి మహిళా మనులు हर्षम व्यक्त చేశారు. हुकूमत जो थी वो डीएससी नोटिफिकेशन डाली और कई सारे नोटिफिकेशन डाली, पर वो पोस्टपोन होते गए, उसको कामयाब नहीं कर पाई. ये नई जो हुकूमत है उन्होंने डीएससी हुकूमत डाला और जल्द से जल्द रिजल्ट भी दिया 50 दिनों के अंदर. और मैं अपील करता हूँ तेलंगाना की हुकूमत से कि जल्द से जल्द अपॉइंटमेंट आर्डर दिया जाए और पोस्टिंग किया जाए. धन्यवाद. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎటువంటి పేపర్ లీకేజ్ కాకుండా మరియు ఎటువంటి ఆలస్యం లేకుండా సరైన టైంలో జాబ్ క్యాలెండర్ ప్రకారమే అన్ని జాబులు ఇచ్చుకుంటూ వస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే పేపర్ లీకేజ్ కూడా కాకుండా అలాగే పేపర్ లీకేజ్ కాకుండా గత ప్రభుత్వంలో అయినటువంటి పొరపాట్లు ఈ ప్రభుత్వంలో కాకుండా సరైన ప్రణాళికలతో సరైన నిర్ణయాల ద్వారా మంచి నిర్ణయంతో సరైన టైంలో రిజల్ట్ రావడం చాలా మంచి విషయం అని తెలుపుతున్నాను. జిల్లాలో డిఎస్సి 2024 సంబంధించి మొత్తం 310 పోస్టులకు గాను 1:3 రేషియోలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది. దీనికి సంబంధించి మొత్తం 12 కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రారంభమైంది. 5వ తేదీ వరకు అన్ని సబ్జెక్టులకు సంబంధించి ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. కాబట్టి క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ 5వ తారీఖు వరకు ఈ బాయ్స్ హై స్కూల్లో జరిగే సర్టిఫికేట్ వెరిఫికేషన్కు హాజరు కావాల్సినటువంటి అవసరం ఉంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కొనసాగుతుంది. మధ్యనే రేషనలైజేషన్ పేరు మీద 25వ జీవోని తీసి ఒక ఉపాధ్యాయునికి 20 మంది విద్యార్థుల చోట ఒక ఉపాధ్యాయుని నియమించాలనేటువంటి నిబంధన తీసుకొచ్చి మరి ఈరోజు పాఠశాల విద్యను నిర్వీర్యం చేసేటువంటి కుట్రలో భాగంగానే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా ఈరోజు కార్పొరేట్ సంస్థలకు విద్యను అప్పచెప్పాలనేటువంటి మరి ఒక దురుద్దేశంతోనే ఈ రకమైనటువంటి చర్యలు తీసుకోవడం చాలా మరి దుర్మార్గమైన చర్య. ఈరోజు మేము టీపీటీఎఫ్ ఉపాధ్యాయ సంఘంగా ప్రభుత్వాన్ని డిమాండ్ ఏం చేస్తున్నామంటే ప్రతి తరగతి గదికి ఒక ఉపాధ్యాయుని, ఉన్నత పాఠశాలలో ప్రతి సబ్జెక్టుకు ఒక ఉపాధ్యాయుని కేటాయించాలి. అట్లాగే విద్యార్థి సంఖ్య కాకుండా విద్యార్థులకు అన్ని సబ్జెక్టులో మంచి అవగాహన నైపుణ్యాలు పెంపొందాలంటే తప్పకుండా ప్రతి సబ్జెక్టు ఒక ఉపాధ్యాయుడు, ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండాలనేటువంటి ఒక నినాదాన్ని మేము తీసుకెళ్ళి రేపు విద్యా పరిరక్షణ కమిటీలో సభ్య సంఘమైన మాది మేము రేపు జరిగేటువంటి అనేక ఉద్యమాల్లో ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుని, ప్రతి సబ్జెక్టుకు ఒక ఉపాధ్యాయుని నియమించేట్లు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాసరావు, యూట్యూబ్ జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు గత ప్రభుత్వ హయాంలో చాలా పోటీ పరీక్షలు నిర్వహించారు. చాలా సందర్భాల్లో లీకేజీలు జరగడం, అప్పటి వరకు చదివిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో నిరాశ నిస్పృహలు అవ్వడం జరిగింది. కానీ ఈ నూతన ప్రభుత్వం వచ్చినాక ఈ డిఎస్సిని మొదటి నుంచి పకడ్బందీగా నిర్వహిస్తూ ఎటువంటి లీకేజీలు లేకుండా నిర్వహించారు. ధన్యవాదాలు సార్. ఎందుకంటే ఈ పరీక్ష కోసం అభ్యర్థులు ఎంతో కాలం కష్టపడి చదివారు. నిజానికి ఇవి కనుక లీకేజ్ జరిగి ఉంటే వాళ్ళ భవిష్యత్తు కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి విజయవంతంగా నిర్వహించిన సీఎం గారికి టీఎస్ యూట్యూబ్ మెదక్ జిల్లా పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తాను. నేను స్కూల్ అసిస్టెంట్ సోషల్గా పనిచేస్తున్నాను. నా పేరు గోపాల్, మెదక్ జిల్లా టీపీటీఎఫ్ ఉపాధ్యక్షుడిని. ఈరోజు ఇక్కడ ఎస్జిటిగా సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు వెరిఫికేషన్ కోసం రావడం జరిగింది. వాళ్ళకు ఈరోజు గవర్నమెంట్ చాలా మంచి నిర్ణయం తీసుకొని సరైన టైంలో పరీక్షలు పెట్టి సరైన టైంలో రిజల్ట్ ఇచ్చి సరైన టైంలోనే వాళ్ళను అపాయింట్మెంట్ చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయము. చాలామంది ఉపాధ్యాయులు ట్రాన్స్ఫర్ అయ్యి
రిలీవ్ కాకుండా పాత స్థానాల్లోనే ఉన్నారు. ఈ కొత్త అభ్యర్థులు రావడం ద్వారా, కొత్త టీచర్లు రావడం ద్వారా వాళ్ళ యొక్క పాత స్థానాన్ని వదిలేసి కొత్త స్థానానికి వెళ్తారు. ఇది మంచి నిర్ణయం అని నేను మా మెదక్ జిల్లా ఉపాధ్యాయ తరపున, టీపీటీఎఫ్ తరపున కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. డిఎస్సి 2024 దానికి సంబంధించి ఇటీవలనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫలితాలను ప్రకటించడం జరిగింది. అందులో భాగంగా ఇవాళటి నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్ అనేది ప్రారంభించాం. మెదక్ జిల్లాకు సంబంధించి మొత్తం 310 పోస్టులకు గాను 1:3 రేషియోలో మొత్తము 930 మంది క్యాండిడేట్స్ని సర్టిఫికెట్స్కు వెరిఫికేషన్స్కు పిలవడం జరిగింది. ఈ రోజు నుంచి 5వ తారీఖు వరకు అందరి సర్టిఫికెట్లు వెరిఫై చేయడం జరుగుతుంది. మొత్తము 12 కౌంటర్లు గవర్నమెంట్ బాయ్స్ హై స్కూల్లో ఏర్పాటు చేశాం. కాబట్టి క్యాండిడేట్స్ అందరూ కూడా ఇవాళ నుంచి మేము అయితే వెబ్సైట్లో లిస్టు పెట్టిన కొద్దీ ఆ లిస్టు ఆ వెబ్సైట్లో చూసుకొని దానికి అనుగుణంగా మరి ఇక్కడికి వాళ్ళు హాజరు కావాల్సినటువంటి